నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో భారీగా పొగ వ్యాపించింది. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో భారీగా పొగ వ్యాపించింది. ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవలే 4వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. నవీన్, నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్ 4 అంటే యూనిట్ 3 2 రోజుల క్రితమే సిఓడి పూర్తి చేసుకున్నటువంటి యూనిట్ 3 లో బాయిల్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తా ఉంది. ఈ ఘటన 12 గంటలకు జరగడంతో దాదాపుగా 2 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు మనకు యాదాద్రి థర్మల్ పవర్ ద్వారా సమాచారం తెలిసింది. అయితే ఇప్పటికే 4 యూనిట్ల నుంచి కూడా మొత్తంగా 3200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్న క్రమంలో ఒకసారిగా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. ట్రయల్ రన్ నిర్వహించిన క్రమంలో కూడా ప్రమాదాలు చోటు చేసినట్లయితే మనకు విశ్వసనీయంగా తెలుస్తుంది. మళ్ళీ సిఓడి ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఘటన జరగడం వల్ల భారీగా నష్టం వాటిల్లినట్టుగా అయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే విద్యుత్ అధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ రోజు ఆదివారం కావడంతో అక్కడ కార్మికులు కూడా ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే పెను ప్రమాదం కూడా తప్పింది. మొత్తంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో యూనిట్ 4 యూనిట్ లో విద్యుత్ ఉత్పాదన సిఓడి పూర్తి చేసుకున్న క్రమంలోనే ఇలా జరగడం వల్ల కూడా మళ్ళీ విద్యుత్ ఉన్నతాధికారులు మళ్ళీ ఈ ప్రమాదం ఘటనపై విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. అది ప్రస్తుతం మొత్తం కంట్రోల్లోకి వచ్చిందా? అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మరి ఇటీవలే కదా 4వ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. అంటే 2 రోజుల క్రితమే విద్యుత్ అనుసంధానం కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఘటన 12 గంటలకు జరిగినంతో దాదాపుగా 2-3 గంటల పాటు మంటలను అదేవిధంగా దట్టంగా వ్యాపించినటువంటి పొగను కంట్రోల్ చేయడానికి దాదాపు 2 నుంచి 3 గంటల వరకు శ్రమించి ఫైర్ అక్కడ ఉన్నటువంటి విద్యుత్ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతానికైతే థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కేవలం ప్రభుత్వం సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే నష్టం జరిగినట్టుగా దాదాపుగా భారీ ఎత్తున నష్టం వాటి ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. ఎందుకు జరిగింది అనే దానిపైన ఒక ప్రాథమిక అంచనాకు ఏమొచ్చారు, ఏం చెప్తున్నారు? భారీగా మంటలు ఎగిసిపడినట్లు కనిపిస్తా ఉంది కదా, పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చిందా, లోపల ఇంకా అదే సిచ్యువేషన్ లో ఉందా అనే విషయాలపైన ఏం చెప్తున్నారు అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఇటు ప్లాంట్ కు సంబంధించిన అధికారులు ఏమంటున్నారు? సాధారణంగా ఏదైతే యూనిట్ రెడీ అయిన నేపథ్యంలో ఆయిల్ ను బాయిల్ చేస్తుంటారు. అక్కడి నుంచి పైప్ ద్వారా కూడా మొత్తం కూడా పంపింగ్ అవుతుంటది. ఈ క్రమంలోనే ఆయిల్ ఏదైనా మిస్యూజ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఫైర్ జరిగేటానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఆ క్రమంలోనే గతంలో కూడా థర్మల్ పవర్ ప్లాంట్ లో యూనిట్ 1 లో కూడా ఇదే ఘటన జరిగింది. ఆ ట్రయల్ రన్ నిర్వహించే క్రమంలోనే కూడా ప్రమాదాలు అయితే చోటు చేసుకోవడం సర్వసాధారణం అని చెప్పేసి అయితే విద్యుత్ ఉన్నతాధికారులు చెబుతుంటారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అక్కడ దానికి ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను కూడా అన్వేషిస్తున్న పరిస్థితి ఉంది. అనుబంధంగా ఉన్న వాటికి వ్యాపించకుండా ఉండేందుకు మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈ విషయాలపైన అధికారులు బయటకు వచ్చి మాట్లాడారా ఇప్పటివరకు ఏమన్నా? అంటే ఇప్పటి వరకు ఉన్నతాధికారులు దీనికి సంబంధించి మాత్రం ప్రాథమికంగా
ప్రాథమికంగా ఘటనకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్నారు. యూనిట్ కు మధ్య చాలా గ్యాప్ ఉన్న నేపథ్యంలో ప్రమాదానికి ఒక యూనిట్ లో జరిగినప్పుడు మరో యూనిట్ కు జరగకుండా ఆపేందుకు కూడా అక్కడ చర్యలు అయితే ఉంటాయి. ఇక్కడ సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు ఆదివారం కావడంతో అక్కడ ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతానికి ఇప్పుడే ఒకరొకరు అక్కడికి చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.